ఏలూరు జిల్లా తడికెలపూడిలోని హర్షిత స్కూల్ చైర్మన్ నందిగం రాణి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారని వీడియోలో తెలిపారు. నోటీస్ ఇవ్వకుండా తలుపులు పగలగొట్టి తన్ని తీసుకువెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. తన చావుకి సుధాకర్, అతను ఫ్యామిలీ కారణమని వీడియోలో రాణి తెలిపారు. మరోవైపు ఉదయం నుంచి రాణిని విచారించడానికి సిఐడి పోలీసులు గది బయట పడిగాపులు కాశారు. ఇప్పటిదాకా తలుపు తెలియదు, రెస్పాన్స్ లేదు, ఫోన్కి రెస్పాన్స్ లేదు. ఎదురు చూస్తూ ఉన్నాం. ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాం, ఫోన్ ఆవిడ రెస్పాన్స్ రావట్లేదు. బిల్ కొడితే బిల్ రావట్లేదు. మన హస్బెండ్ వస్తాడేమో, నా హస్బెండ్ గురించి మేము వచ్చింది ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చామండి. సర్వ్ చేసే వెళ్తాం, వెయిట్ చేయడమే. ఇంకా అంతమంది చేసేది ఏమో వెయిట్ చేస్తాం. మేము వచ్చిన పని చూసుకుని పోతాం. వస్తారు, వాళ్ళ హస్బెండ్ బయట ఉన్నాడు, వస్తాడేమో. అయితే హస్బెండ్ చూసి ఎదురు చూస్తాం. హస్బెండ్ వస్తాడు, వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడదామని ఎదురు చూస్తాం. దీంట్లో హస్బెండ్ కూడా ముద్దాయండి. హస్బెండ్ కూడా ఆయన కూడా విచారించాలి, మేడము విచారించాలి. ఇంకా దీంట్లో కమిటీ మెంబర్స్, స్కూల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని విచారించాలి. ఏదో రాలేదు విచారణ, దానికోసం వచ్చాను. మేము ఫస్ట్ టైం వచ్చి రావటం జరిగింది. అందరికీ నమస్కారం. నేను హర్షిత స్కూల్ నందిగం రాణిని మాట్లాడుతున్నాను. నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి మాకు నోటీస్ ఇవ్వకుండా, ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా మా తలుపులు పగలగొట్టి మా లోపలికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని, నా చావుకి, నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నా చావుకి కారణం సుధాకర్ గారు అండ్ ఆ కుటుంబ సభ్యులు. నేను ఎన్నిసార్లు ఎంతమందికి ప్రైమ్ మినిస్టర్తో సహా నేను పెట్టినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ప్రైమ్ మినిస్టర్తో సహా నాకు థ్రెట్ ఉందని చెప్పినా పట్టించుకోలేదు. ఈరోజు సిబిసిఐడి అనే పేరుతో వచ్చి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు, తలుపులు పగలగొట్టడానికి చూస్తున్నారు. నా చావుకి సుధాకర్ గారు, కొర్రపాటి సుధాకర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ నాకు నేను కేసులు ఎవరి మీద అయితే పెట్టానో ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వకుండా చేశారు. వీళ్ళంతా బాధ్యులు. నా చావుకి కొర్రపాటి సుధాకర్ గారే కారణం.